చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా అని నిలదీశారు. హామీల అమలుపై డిప్యూటీ సీఎం పవన్ కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటున్న పవన్ హామీలను అమలు చేయరా అని నిలదీశారు. వెంటనే సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని, సూపర్ 6 అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే. సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 48,000 50,000 కోట్ల ఖర్చు అవుతుందని మీ లెక్కలు చెప్పారు కదా. ఆ లెక్కన 10 సంవత్సరాలు చెప్పొచ్చు 5 లక్షల కోట్లు అయితే. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఇది ఒకటే కాదు, శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అన్నమాట. కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడమో, లేకపోతే ప్రజల అభిప్రాయాలు అనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావాల్సిన మీడియాను అడ్డం పెట్టుకొని అణిచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చినారో అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనే పదాలు చాలా అరుదుగా వింటుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలోనే, అంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఏదైతే మాట ఇస్తామో, వాగ్దానాలు చేస్తామో వాటిని తూచా తప్పకుండా, మాట తప్పకుండా వాటిని డెలివరీ చేయాలనే ఒక అర్థవంతమైన రాజకీయాన్ని నడిపిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను.